అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 5వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో చక్కని నీతి పద్యం, దాని యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శతక పద్యాలనేవి తెలుగు భాషామ తల్లి జడలో తురుముకున్న మణిహారాలు లాంటివి. జీవిత పథ నిర్దేశం చేస్తాయి. తెలుగు వాళ్ళు ప్రపంచపు నలుమూలల వాళ్ళ యొక్క ఖ్యాతిని నిలబెట్టుకోగలుగుతున్నారు అంటే అది మన భాష యొక్క గొప్పతనం, మన భాష, మన సంస్కృతి మనకు అందించినటువంటి ఆ విలువలు అటువంటివి. అటువంటి విలువైనటువంటి మరో పద్యరత్నాన్ని ఇప్పుడు మీ అందరి కోసం నేను తెలియజేస్తున్నాను. ఈ పద్యంలో సుమతి శతకకారుడు చెప్తున్నటువంటి విషయం వ్యక్తుల మధ్య ఉండేటటువంటి ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆ ప్రేమ లేకపోతే ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ పద్యంలో మనకి బద్దెన తెలియజేస్తున్నారు. కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరము, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఏం చెప్తున్నాడు బద్దెన? కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరము. కూరిమి అంటే అర్థమేమి? కూరిమి అంటే స్నేహం, ప్రేమ, వాత్సల్యం, చెలిమి, ఇవన్నీ కూడా అర్థాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉన్నప్పుడు, లేదా బంధుత్వంలో బంధువుల మధ్య బంధం బలంగా ఉన్నప్పుడు, లేదా రాజకీయ నాయకుల మధ్య స్నేహం బలంగా ఉన్నప్పుడు, పార్టీ బలోపేతంగా ఉన్నప్పుడు, ఇలా వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయంటే ప్రేమ ఉన్నప్పుడు ఒకరి తప్పులు ఒకళ్ళకి కనబడవు. నిజంగా తప్పు చేసినా కూడా అది మంచిగానే బయటకు వస్తుంది అనమాట. ఆయన చాలా మంచివాడండి, అబ్బాయి ఆయన అలాంటి పనులు చేయడండి బాబు, ఆయన మహానుభావుడు అని చెప్తారు ఈ స్నేహితులందరూ కూడా, ఈ బంధువులు అందరూ ఎవరైనా. అదే మరి ఆ కూరిమి విరసంబైనను, విరసము అంటే చెడిపోవడం, విరోధంగా మారడం. ఎల్లకాలము ఈ బంధం అనేది ఒకేలా ఉంటుందని చెప్పలేం. స్నేహితుల మధ్య అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు. ఈవేళ ఎంతో మంది భార్యాభర్తలు కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏమిటి? ఒక ఏడాది స్నేహంగా ఉన్నప్పుడు అయ్యే బాబాయ్ ఆయన లేకపోతే నేను ఉండలేనండి, పగలు చూసినా రాత్రి చూసినా ఆయనే నాకు సర్వస్వం అని అమ్మాయి చెప్తుంది, అబ్బాయి చెప్తాడు. ఆవిడ లేకపోతే నేను ఉండలేనంటాడు. కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలా దుర్మార్గురాలండి, నన్ను చాలా టార్చర్ పెట్టిందని ఆయన చెప్తాడు. నన్ను ఏడిపించుకు తినేవాడండి అని ఈవిడ చెప్తుంది. ఇద్దరు విడిపోతారు. అంటే ఏమిటి? మన బంధం బలంగా ఉన్నప్పుడు, స్నేహం ఉన్నప్పుడు ఒకళ్ళు తప్పులు ఒకళ్ళకి కనబడవు. అదే స్నేహము విరోధంగా మారితే ఏం మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మనకి ఆ నెగిటివ్ ఫీలింగ్ అంటాను చూసారా, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ అంటారు. ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు నిజంగా మన శ్రేయస్సు కోరి చెప్పినా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, నన్ను ఏదో చేసేద్దామని, నన్ను మోసం చేద్దామని చెప్తున్నాడు వీడు, నేనంటే వీడికి కెట్టదు, దుర్మార్గుడు, ఇలాగే ఆలోచిస్తుంది అనమాట మైండ్. చేత స్నేహం విషయంలో ఎలా ఉండాలి అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, హద్దులు దాటి దేని వరకు కూడా వెళ్ళకూడదు. ఎంత బంధమైనా సరే బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటారు. అందుకే హద్దుల్లోనే ఉండాలి, లేకపోతే అతి స్నేహం అతి విరోధం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం జీవిత పథ నిర్దేశం చేసుకుంటూ ఉండాలి. స్నేహం చేస్తున్నాం కదా అని అవతల వాడు ఎన్ని తప్పులు చేసినా మన స్నేహితుడే కదా అని మనం లోపల దాచుకోవడం, ఆ విరోధం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ బయట పెట్టేసి పక్కవాడికి ఇవన్నీ చెప్పి, లేకపోతే మీడియాకి చెప్పి, ఈవేళ మీడియా, సోషల్ మీడియా చాలా విపరీతంగా ప్రచారం చేస్తోంది. నాయకులు చూడండి, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆయన మహానుభావుడండి, ఆ వ్యక్తులు చాలా మంచి వాళ్ళండి అని చెప్పిన వాళ్ళే మీడియాలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు? చాలా దుర్మార్గుడండి, నేను వాళ్ళతో కలిసి ఉండలేకే వదిలేశాను, వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాను, ఇట్లా చెప్తాడు. అంటే స్నేహం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, స్నేహం చెడిపోతే ఒకలా ఉంటుంది వ్యక్తుల యొక్క స్వభావం. అందుకని ఒకవేళ నిజంగా అలా స్నేహం చెడిపోయినా అవతల వ్యక్తిని అంతవరకు చేసిన స్నేహ ధర్మానికైనా నువ్వు అన్పాపులర్ చేయకుండా ఉండడము మంచిది.
చెడ్డవాడు అని తెలిసిందనుకో వెంటనే నువ్వు స్నేహం చేయడం మానేయి, అంతే. అంతేగాని తప్పుడు ప్రచారం అనేది చెయ్యకు. కానీ చెయ్యకుండా ఉండరు, ఇది సమాజ స్వభావము. కనుక మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గమనిస్తూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. సజ్జన సాంగత్యమే చెయ్యాలి. సజ్జనులని ఎలా తెలుస్తుందండి? స్నేహం చేయకముందు ఏమైనా పరీక్ష పెట్టి స్నేహం చేద్దామా అని అనుకుంటాం. అలా కాదు. స్నేహం చేసిన తర్వాత కొన్ని రోజులకి అవతలి వాడి స్వభావం ఎంతో కొంత మనకి తెలియకుండా ఉండదు. అలా తెలిసిందంటే చేతనైతే మార్చుకో, ఆ బంధాన్ని కొనసాగించు, లేదా వదిలేసి. అంతేకాని నేరాలు చెప్పి అవతలి వ్యక్తిని సమాజంలో విలువ లేనివాడుగా చెయ్యకూడదు. ఇది సమాజ ధర్మము. అంచేత ఎంతసేపు సాధ్యమైనంత వరకు సజ్జన సాంగత్యం చెయ్యండి, కూరిమిగానే ఉండండి. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా ఆ స్నేహం కనుక చెడిపోతే ఆ వ్యక్తుల్ని వదిలేయండి తప్ప ఇంకా వ్యక్తుల గురించి సమాజంలో తప్పుడు ప్రచారము చెయ్యకూడదు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు. థ్యాంక్ యూ.